నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడులోని ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కీలక సమీక్ష నిర్వహించారు. మే 27, 28, 29 తేదీల్లో జరగనున్న ఈ వేడుకను విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదర్ రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు మహానాడు వివిధ కమిటీల కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు నాయకులందరూ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానాడుకు తరలివచ్చే లక్షలాది మంది కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జన సమీకరణ, వసతి, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలపై పల్లా శ్రీనివాసరావు సుదీర్ఘంగా చర్చించారు. రాచర్లపాడు కిసాన్ సెజ్ ప్రాంగణానికి వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రణ మరియు పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రతినిధులు, కార్యకర్తలకు ఇచ్చే భోజన వసతులలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా తెలుగుదేశం పార్టీ సంప్రదాయం ఉట్టిపడేలా ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో దీనిని పార్టీ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని నేతలకు పిలుపునిచ్చారు. కోవూరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభ కోసం ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.